మీ సొంత ఇంటి ఆడబిడ్డను నీ పక్కన కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడుగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? నమస్కారం అండి, దిస్ ఇస్ #. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేటీఆర్ గారు? మిస్టర్ కల్వకుంట్ల, ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తే అబ్బా ఏంటిది అనిపించింది. మీకు ఉత్తమ్ రెడ్డి, బట్టి వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని రేవంత్ రెడ్డి తొక్కేస్తున్నారని చెప్పారా? ఎక్కడైనా ఫిల్మ్ ప్రివ్యూ వేసుకున్నారా? అక్కడ కూర్చుని కబుర్లు చెప్పారా? ఏం మాటలు అవన్నీ? ట్విట్టర్లో మీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే నేను షాక్ అయిపోయా. ఇలాంటి మాటలు మాట్లాడతారా సీఎం గురించి అని? ఓకే, ఫ్రాంక్గా ఒక మాట అడుగుతాను. ఎడిటర్ మీ దగ్గర ఈ బయట ఉంటే ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ పవర్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఉన్న తెలంగాణ జాతిపితగా అవ్వాలి అనుకున్న, తెలంగాణ జాతిపితే కదా, రైట్. అంటే మిస్టేక్ అయితే మళ్ళీ మీరు బాధ వస్తుంది కదా, అందుకనే కరెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో మిస్టర్ కల్వకుంట్ల, తెలంగాణ జాతిపితగా ఉండాలి అనుకున్న కేసీఆర్ తెలంగాణ వస్తే ఎవరిని సీఎం చేస్తున్నారు? బీసీ కులస్తులనా? లేకపోతే లేదు కల్వకుంట్ల కుటుంబమే వెళ్తుంది రాజ్యం అన్నారా? ఆ మాటలు మర్చిపోయారా? ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పినా అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. మరి ఆ రోజు ఎందుకు ఇట్లాంటి మాటలు, తొక్కుడెందుకు, నించుడెందుకు? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, అవన్నీ రివర్స్ చేసి చెప్తావు. ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో. అసలు రేవంత్ రెడ్డి మీ కుటుంబ శ్రేయోభిలాషి. ఆ విషయం మర్చిపోయి శ్రేయోభిలాషి 4 మంచి మాటలు చెప్తే శ్రేయోభిలాషిని పట్టుకు తిడతారా? అమ్మ, ఇదెక్కడ పైశాచికత్వం? ఇదెక్కడ రాజకీయం? మనకి పొలిటికల్లీ విభేదించవచ్చు, ఎన్నన్నా ఉంటాయి, కానీ ఒక కుటుంబ విషయంలో మీ చెల్లికి వచ్చి మద్దతు ఇస్తే బయటకు వచ్చి నీ పార్టీలో ఉండదు నువ్వు తొక్కేస్తున్నావు అని చెప్పంటే అర్థం ఏమన్నా ఉందా? కేటీఆర్ గారు నిజం చెప్పండి ఈ మాటకి. ఆయన ఏమన్నారు? లిక్కర్ రాణి అని చెప్పి మీ పార్టీ వాళ్ళు పోస్టులు వేశారు సోషల్ మీడియాలో. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా నాకే సపోర్ట్ చేయలేదు, మీ చెల్లె చెప్పింది. ఇదంతా కాకుండా ఎయిర్పోర్ట్కి అసలు మీరే రాలేదు ఆవిడ అరెస్ట్ అవుతుంటే. బయటకు వచ్చిన తర్వాత విన్నింగ్ సిచ్యువేషన్ మాత్రం ఎన్కాష్ చేసుకోవడానికి బరాబర్ ముందుంటారు మీరు. ఇది మా అభిప్రాయం మీ గురించి, తప్పే ఉంది. మీ ఫాదర్కి అడిగిన ముచ్చల్లో ఉంటారు. దాని తర్వాత కవిత గారిని అన్నారు మీరు ఆ పార్టీలోకి వెళ్తారంటే నేను వెళ్ళను, కావాలంటే ఆయనే జాగృతి పార్టీకి పిలుస్తాను. అంత పైకి వెళ్ళిపోయింది మీ చెల్లి చూస్తుండగా. మీరు లొల్లి పంచాయతీలు పెట్టుకుంటే తిరుగుతున్నారు. తప్పైపోయింది నా చెల్లి పట్ల అని చెప్తే ఏమయ్యేది? సహృదయంతో రేవంత్ రెడ్డి గారు అరే నేను చెప్పిన మాటలకి కనీసం కేటీఆర్ మారిండి అనుకున్నారు కదా, ఆ ఉత్సాహం కూడా లేకుండా చేస్తారు. ఫస్ట్ అసలు కేటీఆర్ ఏమన్నారు అది ఒకసారి వినిపిస్తాం మీకు. ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు, బట్టి విక్రమార్కన్ దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో మిగతా వాళ్ళందరూ పోటీలు పడుతున్నట్టు ఇవాళ రీతిన ముఖ్యమంత్రి గారు ఒక వీధి రౌడీ కంటే హీనంగా అసెంబ్లీని వేదికగా చేసుకొని మాట్లాడిన పద్ధతికి సిగ్గుతో సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆయన ఒక వీధి రౌడీ లాగా మాట్లాడిన మాటలకు తప్పకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆ స్పీకర్ గారికి ఏమన్నా కనీసం ఒక 1% అన్న ఇంగితం ఉంటే వారన్నా రికార్డులోంచి తొలగించాలి. స్పీకర్కి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ మాట స్పీకర్ అనొచ్చా? ఇది సబబా? నాకు అర్థం కావట్లా. ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి, ఐ కెన్ అండర్స్టాండ్. అసెంబ్లీకి పెద్దెవరు? స్పీకర్కి ఇంగిత జ్ఞానం ఉంటే అరే వా, ఇంకా ఇలా ఉంటుందా రాజకీయాల్లో? అంటే నెక్స్ట్ టైం మీరు వస్తే స్పీకర్ని ఏదైనా అనొచ్చు. ఇంకా అపోజిషన్లో ఉండే ఇలా అంటే, ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంటే, ఇంకా ఒకవేళ మీకే పట్టాభిషేకం అని చెప్పి అనౌన్స్ చేస్తే స్పీకర్కి మర్యాద ఉంటుందా? ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు ఈయన, మళ్ళీ ఒకసారి ప్లే చేసి మీకు వినిపిస్తాను.
రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో చెలరేగిపోతూ తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు, బట్టి విక్రమార్కన్ దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి వాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఆ సీటు కోసం ఏదో తొక్కుకుంటూ వచ్చా, తొక్కుకుంటూ పోతా. దీనికి ఎవరెవరిని తొక్కావంటే శ్రీధర్ బాబుని, దామోదర్ రాజనరసింహని, బట్టి విక్రమార్కని, ఉత్తమ్ రెడ్డిని. ఈ నలుగురు వచ్చి మీకు చెప్పారా? బయటికి కూర్చొని చెప్పారా? కాంగ్రెస్లో ఒక నియమం ఉంటుంది, ఎవరు చెప్తే వాళ్ళే సీఎం అవుతారు. అధిష్టానం వీళ్ళందరూ వెళ్ళి అధిష్టానం చెప్పారా, లేకపోతే అధిష్టానం చెవులో చెప్పారా? వినలేదు, మమ్మల్ని తొక్కేశాడు రేవంత్ అన్నా అని చెప్పి, కేటీఆర్ అన్నా అని చెప్పి తలుపులు కూడా చెప్పారా? ఏంది లొల్లి పంచాయతీ? ఏంటిదంతా? ఆ తొక్కలో సీటు పేమెంట్ కోటాలో 1000 కోట్లు పడేశారు. ఈ మాట తర్వాత సీఎం పదవిని తొక్కలో సీట్ అంటే ఆ సీట్లో కూర్చొని 10 ఏళ్ల పాటు మీ నాన్నే ఉన్నారు. కేసీఆర్, తెలంగాణ జాతిపిత బాపు. ఫోన్ అదేదో అంటారు కదండి, ట్యాపింగ్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్నే విచారణ ఫేస్ చేశారు. ఆ తొక్కలో సీట్లో కూర్చున్నారు కదా ఆయన కూడా. తొక్కలో సీఎం సీట్ ఇలా ఉంటుంది. పట్టాభిషేకం చేసి ఒకవేళ మీరే ముఖ్యమంత్రి అయితే తొక్కలో సీటు, తొక్కలోది, రాష్ట్రం తొక్కలోది, సీటు తొక్కలోది. దాని తర్వాత స్పీకర్ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నా. ఇది నట్షెల్లో పాలిటిక్స్. ఇప్పుడు నేను సింపుల్గా అడుగుతున్నాను, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ రెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా స్పందించాలి. మేము చెప్పాము ఆయన ఎక్కువ తొక్కారని చెప్పి ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకుండా ఇది కూడా రేవంత్ రెడ్డినే డీల్ చేయమన్నారు అనుకోండి, వారే శభాష్ అండి. ఇంకా కాంగ్రెస్లో ఏదొచ్చినా మీ పేర్లు మీకు చెప్పినా మీ అనుకోకుండా తీసుకున్నా కూడా అన్నిటినీ రేవంత్ రెడ్డి డీల్ చేయాలంటే మంత్రులు ఎందుకు, శాఖలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు అన్న ఫీలింగ్ ప్రజలకు వస్తుంది. అప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ గెలుపు ఏంటనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. రెండవది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు శ్రమించి గుర్తుపెట్టుకో మిస్టర్ కల్వకుంట్ల, శ్రమించి ట్యాక్సులు కట్టి ఆ డబ్బులతో ఎలక్షన్ నిర్వహించి ప్రజాస్వామ్యంలో ఓట్లేసి ముసలి ముతక కూడా ఓట్లేసి వస్తే తొక్కలో సీటు. అరే మాకు నచ్చిందంటే నీ బాధ ఏంటి? మాకు నచ్చిందంటే నీ బాధ ఏంటి? మాకు రేవంత్ రెడ్డి సర్కార్ నచ్చిందని చెప్పి చాలా మంది అంటే నీ బాధ ఏంటి? ఇలాగే అవహేళన చేస్తారా? తొక్కలో సీట్ అంటారా? ఇదే మీ రాజకీయం అయితే పట్టాభిషేకానికి ఎంతమంది ఓట్లు వేస్తారన్నది గుర్తుంచుకోవాలి. ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. సోనియా గారినన్నా రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీనన్నా రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ అన్నా రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి. వీళ్ళని తొక్కించుకున్నారు అని చెప్పి వీళ్ళ పైన వీళ్ళు చెప్పారో లేదో, వీళ్ళు మాట్లాడారో లేదో ఎవరికి తెలియదు, కానీ ఇతను మాత్రం చెప్పేస్తాడు కేటీఆర్. ఈ విషయాలపైన కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆఖరికి కల్వకుంట్ల సిస్టర్ కవిత గురించి సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి రావాలి. ఏం రాజకీయం? అన్నిటికీ రేవంత్ రెడ్డి అంటే నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డికి జై అంటారు. సో మిస్టర్ కల్వకుంట్ల, నెక్స్ట్ టైం మీరు కొంచెం విభేదాలు పొలిటికల్గా ఎక్స్ప్రెస్ చేయండి, నో ప్రాబ్లం. కానీ తొక్కలో సీట్ అనకండి. ఆ సీట్లో 10 ఏళ్ల పాటు అరిగిపోయేటట్టు కూర్చుంది మీ నాన్నగారు. నెక్స్ట్ టైం మీరు అవ్వాలన్న ఆస్పిరేషన్లో కూడా ఉన్నారు. ఇదండి ఈరోజు జరిగిన విశేషం. ఘాటుగా కేటీఆర్ చేసిన ప్రసంగం. మీ అందరికీ ఈ వ్యాఖ్యలైన తర్వాత నెక్స్ట్ టైం బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉంటుందా? శ్రేయోభిలాషిగా 2 మంచి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డికి ఈ దుస్థితి చూస్తే మీ పరిస్థితి ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎవరి గవర్నమెంట్ బాగుంది ఖచ్చితంగా రాయండి కింద. 10 ఏళ్ల పాటు సీట్ నరగొట్టిన కేసీఆర్ గారిదా, లేకపోతే 2 ఏళ్ల పాటు కొత్త కుర్చీ వేసి కూర్చున్న రేవంత్ గారిదా? ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.